శ్రీకృష్ణుడు చెప్పినట్టు భీష్ముడు ధర్మరాజుకు అన్ని ధర్మములను బోధిస్తారు. ఇవి మొత్తం 8 ధర్మములు. ఈ 8 ధర్మములు మనకు మహాభారతంలోని శాంతి పర్వము, అనుశాసన పర్వములో ఉన్నవి. శాంతి పర్వము, అనుశాసన పర్వము రెండూ కలిపి 25,900 శ్లోకాలు. విష్ణు సహస్రనామ శ్లోకములతో కలిపి ఆపద్ధర్మాలు, స్త్రీ ధర్మాలు, మిత్రధర్మాలు, రాజధర్మాలు, మోక్షధర్మాలు ఇవి శాంతి పర్వములోవి. వేద ధర్మములు, పురాణ ధర్మములు, ఆత్మ, దేహ, స్వరూప, శిరోభావ ధర్మాలు ఇవి అనుశాసన పర్వములోనివి. ప్రతి ధర్మమును కథల ఉదాహరణంగా వివరించెను. ఇలా ఇక తాను శరీరం విడవదలిచిన ఉత్తరాయణ కాలం రాగానే పరమాత్ముడిని చేరుతారు. ఇక్కడ వ్యాసమహర్షివారు అంటారు, భీష్ముడిని సూర్యునితో, అక్కడ ఉన్నవారిని పక్షులతో పోలికతో సూర్యుడు అస్తమించేసరికి పక్షులన్నీ మౌనం వహించాయని. అంటే సూర్యాస్తమం సమయంలో పక్షులు గూటికి చేరి శబ్దం పాటించినట్టు అందరూ మౌనం పాటించారు.